దేవుని నామన్న అందరికీ నా వందనములు. నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలి అనుకుంటున్నాను. ఒక ఆయన ఉన్నారు. ఆయన హోటల్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని భోజనం చేస్తారనమాట. భోజనం చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకుని దేవుణ్ణి స్తుతించుకుని అప్పుడు భోజనం చేస్తూ ఉంటారు. చేస్తూ పక్కనున్న బైబిల్ని తీసుకుని బైబిల్ చదువుతారు. ఒక 4 వచనాలు చదువుకుంటూ ఉండగా ఒక అల్లరి బ్యాచ్ వస్తారనమాట. పక్క నుండి బయట నుండి నడుచుకుంటూ ముగ్గురు వస్తారు. వస్తే అప్పుడు వచ్చి ఈయన్ని చూసి కూర్చుని బైబిల్ చదువుకుంటూ భోజనం చేస్తున్న ఆయన్ని చూసి అంటారు, నువ్వు పెద్ద భక్తిపరుల్లా ఉన్నావేంట్రా నువ్వు అని ఆయనని ఇష్టం వచ్చినట్టు హేళన చేస్తారనమాట. హేళన చేసి వచ్చిన వాళ్ళు రౌడీలు, గోండాలు అనమాట. ఏంట్రా నువ్వు పెద్ద భక్తిపరుల్లా ఉన్నావు అని ఆయన్ని ఇష్టానుసారంగా మాట్లాడతారు. బైబిల్లో ఉన్న దేవుడు ఏం చేశాడురా నీకు, అసలు ఏం చేయగలడు, అసలు ఏం చేశాడురా మీ దేవుడు అని ఆయనను హేళన చేసి ఆయనను తింటున్న భోజనాన్ని విసిరి కొట్టి ఆయనను కింద పడేస్తారు. కింద పడేసి అసలు ఏం చేశాడురా మీ యేసు చనిపోతున్నప్పుడే తనని తానే రక్షించుకోలేదు మీ యేసు, ఇక లోకాన్ని ఏం రక్షిస్తాడ్రా మీ యేసు అని ఆయన్ని తలో 4 దెబ్బలు గట్టిగా కొడతారు. అయినా కానీ ఆయన లేచి దులుపుకుని ఆ బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయాక వీళ్ళ ముగ్గురు కూర్చుని భోజనం చేస్తారనమాట. కూర్చుని ఇంకా ఏమి కావాలి అంటే అవి ఆర్డర్ పెట్టుకుని ఫుల్గా తినేస్తారు. తినేసిన తర్వాత లాస్ట్లో జోబులు చెక్ చేసుకుంటారు. అసలు మనీ ఉండదు వాళ్ళ దగ్గర, ఎందుకంటే వాళ్ళు బాగా రౌడీలు కదా, అందుకని వాళ్ళ దగ్గర అయితే డబ్బులు లేవు. ఇంకా కూర్చుని డబ్బులు లేవని ముగ్గురు చెక్ చేసుకుని ఆ తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారనమాట. మా దగ్గర డబ్బులు లేవు అని అంటే మీరు డబ్బులు కట్టవసరం లేదు అని అంటారు. ఆయన ఎందుకు కట్టవసరం లేదు అంటే ఆయన చెప్తారు, మీరు ఇందాక అతన్ని పట్టుకుని దూషించారు, భయంకరంగా కొట్టారు, ఆయన్ని నింద వేశారు, ఆయనని మిమ్మల్ని అసలు ఏం చేశారని ఆయన బైబిల్ చదువుకుంటూ కూర్చున్నారుగా, మిమ్మల్ని ఏం చేశారని ఆయన కొట్టారు, మీరు ఇష్టానుసారంగా మాట్లాడారు. కానీ ఆయన మాత్రం క్రైస్తవుణ్ణి పట్టుకుని ఇష్టానుసారంగా కొట్టారు, అసలు ఏం చేశారు అని ఆయన్ని మీరు చేశాడ్రా మీ దేవుడు అని అడిగితే జవాబు కూడా చెప్పని ఒక వ్యక్తిని పట్టుకుని మీరు కొట్టారు కదా, అతడు జవాబు ఇచ్చి వెళ్ళిపోయాడు అని చెప్తారు. అప్పుడు వీళ్ళు అవునా, ఏమిచ్చాడు జవాబు అని అంటారు. అప్పుడు ఆయనని మీరు కొట్టినా తిట్టినా మీరు తిన్నదానికంత దానికి వెల చెల్లించి, మీరు తిన్నదానికి ఆయన ఒక్క మాట కూడా అనకుండా ఆయన మీరు తిన్నదానికి వెల చెల్లించి వెళ్ళిపోయాడు ఆయన అని చెప్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు మీ యేసు అని లోకం ప్రశ్నిస్తుంది. ప్రశ్నించే ప్రతి ఒక్కరి కోసం సిలువలో వెల చెల్లించి ఆయన వెళ్ళిపోయారు పరలోకానికి. నువ్వు నేను చేసిన తప్పులకు, నువ్వు నేను చేసిన పాపాలకు శిక్షించబడాల్సింది మనం భరించలేము. ఆ నరకంలో పడి యుగములు ఏడుస్తూ ఉండలేమని ఆయన ప్రయోజనముగా తన ప్రాణాన్ని సిలువలో అప్పగించి మన అందరి రావాల్సిన శిక్షకి తన మీద వేసుకుని వెల చెల్లించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. అలాంటి దేవుని కోసం మనం నిలబడాలి, ఆయన కోసం మనం బ్రతకాలి.
ఆయనని అవమానించేలాగా మనం ఎప్పుడూ ఉండకూడదు.